ఈ రోజుల్లో చాలామంది అడిగే ప్రశ్న, సంఘానికి సేవకుడు అవసరమా? ఆలోచించేయండి. సంఘానికి సేవకుడు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకు? వాళ్ళు ఇచ్చే రూపాయి కానుకలు తింటాడని కాదు, వాళ్ళు ఇచ్చే రూపాయి కానుకలు వెనకేసుకొని ఆస్తిపరుడైపోతాడని కాదు. సంఘానికి సేవకుడు ఎందుకు అవసరమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునికి వచ్చే లోపులో ఒక ఆత్మీయుని సంపూర్ణతలోకి నడిపించాలి. ఒక సంఘాన్ని సంపూర్ణతమైన సంఘముగా నడిపించి, ఒక విశ్వాసిని, ఒక ఆత్మీయుని సంపూర్ణ ఆత్మీయునిగా సిద్ధపరిచి, దేవుని రాకడ ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని ముందు నిలబెట్టే బాధ్యత దేవుని సేవకుడు. కొన్నిసార్లు సంఘములో ఎవరైనా వెనకబడిపోతుంటే హెచ్చరించి మరలా వారిని దారిలోకి తెచ్చే బాధ్యత సేవకుడిది. ఎవరైనా క్రమము తప్పి జీవిస్తూ ఉంటే వారిని మరలా దేవుని వాక్యం ద్వారా సరిదిద్ది సంఘములో నిలిపే బాధ్యత సేవకునిది.